అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడే ఓజీ సాంగ్ రిలీజ్ అవడం జరిగింది. ఆ సాంగ్ నేను చూడడం కూడా జరిగింది. ఈ సాంగ్ని మీరు కూడా చూసే ఉంటారు. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం అన్నమాట. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. సాంగ్ నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే సాంగ్లో బీజిఎం ఎలా ఉంది, ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఓజీ సాంగ్ ఏదైతే ఉందో గన్స్ ఇన్ రోసెస్, ఆ సాంగ్ గురించి మనం డీటెయిల్స్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాము. అంటే పొగడాలో లేకుంటే హైప్ చేయాలో అని చెప్పి నా ఉద్దేశం కాదు, కానీ నిజంగా జెన్యూన్గా ఆ సాంగ్ నాకు ఎలా అనిపించింది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే సాంగ్ 4 నిమిషాలు ఉంది, దాదాపు 4 నిమిషాల పైన ఉంది. ఈ 4 నిమిషాల పాటు స్టార్టింగ్ కొంచెంసేపు మాత్రం ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్ పదాలా లేదా జపానీస్ పదాలా అనేది నాకు నిజంగా అర్థం కాల. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, నాకు అర్థం కాల. అది ఇంగ్లీష్ పదాలలాగా ఉన్నాయి, అలాగే జపానీస్ స్లాంగ్ కూడా నాకు అలా కలిసి ఉందేమో అనేది నాకు అనిపించింది. అలాగే బీజిఎం ఏదైతే ఉందో, బీజిఎం తమన్ కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత సగం సాంగ్ అయిపోయిన తర్వాత దాదాపు 2 నిమిషాలు అయిపోయిన తర్వాత తెలుగులో ఆ లిరిక్స్ స్టార్ట్ అవుద్ది. తెలుగు నుంచి నెక్స్ట్ లెవెల్లో సాంగ్ వెళ్ళిపోయింది. తెలుగు లిరిక్స్ ఏవైతే ఉన్నాయో, నీ డొక్క దించుతా డోలు గడతా అనే లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బీభత్సంగా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఆ లిరిక్స్కి, ఆ తమన్ కొట్టిన బీజిఎంకి నాకైతే విపరీతంగా నచ్చింది. ఎలాగైతే మొదటి సాంగ్ ఏదైతే ఉందో, ఓజీ సాంగ్ ఫైర్ సాంగ్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఊపైతే వచ్చిందో, ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఎలాగైతే గూస్ బంప్స్ అంటే రోమాలు నిక్కబడుచుకున్నాయో, ఈ సాంగ్ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం నాకు ఆ లిరిక్స్ అర్థం కాల. ఆ లిరిక్స్ అయితే నాకు అర్థం కాల. ఆ బీజిఎం స్కోరు బాగా హైలైట్ చేశారు. అలాగే ఏదైతే ఆ లిరిక్స్ ఉన్నాయో దాన్ని కొంచెం డౌన్ చేశారు. దానివల్ల నాకు అర్థం కాల. ఎందుకంటే నేను పెద్ద చదువుకోలేదు కాబట్టి ఆ ఇంగ్లీష్ పదాలు లేకుంటే జపనీస్ నాకు అర్థం కాల. ఉన్నట్టు చెప్తున్నా, నేను పెద్ద చదువుకోలేదండి, నాకు అది అర్థం కాల నిజంగా. తర్వాత తెలుగులో స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి సాంగ్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్. కాకపోతే దీంట్లో ఒక డిసప్పాయింట్ ఉంది. అది డిసప్పాయింట్ నాకు ఒకటి అనిపించింది. ఆ డిసప్పాయింట్ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చెప్తాను, లాస్ట్లో చెప్తా. నాకు డిసప్పాయింట్ అయింది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. ఆ తర్వాత తమన్ కొట్టిన మ్యూజిక్ నిజంగా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, రేపొద్దున సినిమా అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నా, తమన్ కొట్టే బీజిఎం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆయన వాకింగ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆయన స్టైల్ ఆఫ్ లుక్ ఏదైతే ఉందో, ఆ లుక్కు తగ్గట్టు ఆయనలో ఉన్న, అంటే పవన్ కళ్యాణ్ గారిలో తెలియని ఒక పొగరు ఉంటుంది పవన్ కళ్యాణ్లో. ఆ పొగరుని కరెక్ట్గా గుర్తించి తమన్ మ్యూజిక్ కొట్టిండు. థియేటర్లో బద్దలైపోతాయి. ఈ సాంగ్ కానీ, ఈ రోజ్ సాంగ్ కానీ, ఈ గన్స్ సాంగ్ కానీ, లేకుంటే ఆ ఫైర్ సాంగ్ కానీ, ఈ సాంగ్లు వచ్చినప్పుడు నిజంగా థియేటర్లు మాత్రం తగలబడిపోతాయి, దద్దరెళ్ళిపోద్ది, థియేటర్లు పగిలిపోతాయి గ్యారెంటీగా. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. ఈ సినిమాని ఎవరు ఆపలేరు. ఎవరు ఎన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేసినా, నెగిటివ్ కామెంట్ చేసినా ఈ సాంగ్ని ఏనా కొడుకు ఆపలేడు. దీన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. అది మాత్రం నేను రాసిస్తాను. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. తమన్ కొట్టే బీజిఎం నెక్స్ట్ లెవెల్లో. నా భూతో నా భవిష్యత్తు. తమన్ ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగే ఉన్నాడు. ఈ సినిమాకి ప్రాణం పెట్టి ఈ సినిమాకి పనిచేస్తున్నాడు తమన్ గారిని నిజంగా నేను ప్రతి దాంట్లో అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సాంగ్లో కూడా తమన్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే నా డిసప్పాయింట్ ఏంటంటే ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారికి మొహం చూపించలేదండి. అదే నాకు బాధ అనిపించింది. అరే ఒక షార్ట్లన్నా మా పవన్ కళ్యాణ్ గారిని ఒక షార్ట్లన్నా, సుజిత్ గారు లేకుంటే తమన్ గారు లేకుంటే ఎవరైనా కానీ ఒక్క షార్ట్ చూపించవచ్చు కదా మా పవన్ కళ్యాణ్ గారిని. ఎలాగైతే ఫైర్ సాంగ్లో చూపించారో అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క షార్ట్లైనా చూపించవచ్చు కదా, చూపిస్తే బాగుండేది. కాకపోతే
పవన్ కళ్యాణ్ గారిని చూపించాల, అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, ఒక అభిమానిగా నాకు బాధ అనిపిస్తుంది. నా హీరోని చూడాలి, నాకు అది బాధ అనిపించింది, నాకు అది డిసప్పాయింట్ అనిపించింది. మొత్తం సాంగ్ అంతా కూడా మొత్తం రెడ్ కలర్లో డిజైన్ చేశారు, రెడ్ అండ్ బ్లాక్లో డిజైన్ చేశారు. అలాగే యానిమేషన్లో బాగా బొమ్మలు ఉన్నాయి. కాకపోతే ఎవరి ఒరిజినల్ పేస్ట్ చూపించలేదు ఈ సాంగ్లో. ఈ సాంగ్ మాత్రం నిజంగా బీభత్సంగా ఉంది, అద్భుతంగా ఉంది. నా భూతో నా భవిష్యత్తు. అలాగే ఇది ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మేబీ 18th వస్తుంది అని అనుకుంటున్నారు, కన్ఫామ్గా తెలియలేదు. 18th వస్తే వచ్చిన రోజు నుంచి కూడా ఈ సినిమా హైప్ మరింత లెవెల్లో పెరిగిపోతుంది. కాబట్టి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను, ట్రైలర్ కోసం నేను ఆకలిగా వెయిట్ చేస్తున్నాను. ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా గురించి అసలైన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి ఈ సాంగ్ మాత్రం ఈ సాంగ్ కానీ, లేకుంటే ఫైర్ సాంగ్ కానీ, లేకుంటే సువి సాంగ్ కానీ, లేకుంటే ఓమి సాంగ్ కానీ, ఆ బీజియం కానీ, ఇవన్నీ టూ గుడ్. ఏదైనా ఒక సినిమా వస్తే ఒక సాంగ్ బాగుంటుంది, లేదా ఇంకో సాంగ్ బాగుంటుంది. ఒక సాంగ్ బాగుంటుంది, ఒక సాంగ్ యావరేజ్గా ఉంటుంది, ఒక సాంగ్ బాగుండదు. ఒక బీజియం బాగుంటుంది, మరో బీజియం బాగుండదు, అలా యావరేజ్గా ఉంటుంది. కానీ ఓజీ సినిమా వచ్చేసరికి దాని అసలుకి నెక్స్ట్ లెవెల్ అంటే మాటలు లేవు. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది, సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఆ ప్రతి బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది, మామూలుగా లేదనమాట. ప్రతి బీజిఎం కానీ, ప్రతి సాంగ్ కానీ, ఏ ఒక్క గ్లిమ్స్ వచ్చినా, ఏ ఒక్క సాంగ్ వచ్చినా, ఏ ఒక్క చిన్నపాటి పోస్టర్ వచ్చినా కానీ దాని వెనకాల వచ్చే బీజిఎం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. ఈ సినిమా ఓజీ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాని ఆపే మగాడు ఎవడు లేడు. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ సాంగ్ నచ్చితే అలాగే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడుతున్నా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.